వెల్కమ్ బ్యాక్ టు కేఎంబీసీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ క్లాసెస్. మరి ఈరోజు చెప్పిన దానికి బిఫోర్గా హెల్పింగ్ వెబ్స్ గురించి మనం నేర్చుకుందాం. హెల్పింగ్ వెబ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో దాని తెలుగు అర్థాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ హెల్పింగ్ వెబ్స్ని ఎలా యూజ్ చేస్తే ఒక సెంటెన్స్ అవుతుంది, ఎలా మాట్లాడాలో అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ఇవి చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ మొత్తం కూడా 7 ఉంటాయి. వారానికి రోజులు 7. అలాగే ఇవి కూడా 7 ఉంటాయి. వీటిని ఏమంటామంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే హెల్పింగ్ వెబ్స్. ఇందాక మీకు దీని బిఫోర్ వీడియోలో ఈ హెల్పింగ్ వెబ్స్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి మీకు చెప్పాను అనమాట. ఈ హెల్పింగ్ వెబ్స్ దీన్ని హెల్పింగ్ వెబ్స్ అంటారు. ఇదేమో ఆబ్జెక్ట్. అంటే ఒక సెంటెన్స్ అనేది మనం తయారు చేయాలి, ఒక మాటకి అర్థం చెప్పాలి అని కావాలి అంటే దీంట్లో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. OBJECT ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు SUBJECT అనమాట. సబ్జెక్ట్ అనేది ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి చెప్పేదాన్ని సబ్జెక్ట్ అంటారు. దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఈ రెండిటిని కనెక్టింగ్ వర్డ్ కలిపేదాన్ని ఇదిగో ఈ యొక్క హెల్పింగ్ వెబ్స్. ఈ హెల్పింగ్ వెబ్స్ లో మీకు దీని బిఫోర్ క్లాస్ లో వీటిని ఏమన్నామంటే బీ ఫార్మ్స్ అన్నాను. బీ ఫార్మ్ ప్రెసెంట్, బీ ఫార్మ్ పాస్ట్ అని 2 చెప్పాను మీకు నేను. బీ ఫార్మ్ ప్రెసెంట్ అనేది ఈజ్, యామ్, ఆర్. సో ఈ బీ ఫార్మ్ అనేది ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఐ కి మాత్రమే యామ్ యూజ్ చేస్తాం. వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఐ అంటే ఏంటి? నేను. వి అంటే ఏంటి? మేము. యు అంటే ఏంటి? నీవు మరియు మీరు. దీన్ని 2 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. యు అనేది నీవు వస్తుంది, యు అనేది మీరు అనేది కూడా వస్తుంది. సింగులర్ వస్తుంది, ప్లూరల్ కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దే అనేది వారు, హీ అనేది అతడు, షీ అనేది ఆమె, ఇట్ అనేది అది లేక ఇది అనే దాని గురించి మనం యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే సబ్జెక్ట్స్ అంటారు. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఐ అనేది నా గురించి తెలియజేసేదాన్ని ఐ. వి మేమంతా. సో దీన్ని మనం ఫస్ట్ పర్సన్ అని చెప్తాం. ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి, మా అందరి గురించి తెలియజేస్తాం కాబట్టి ఐ, వి యూజ్ చేస్తాం. సో యు అనేది సెకండ్ పర్సన్ అంటే నా కంటి ముందు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి, అతని గురించి నేను మాట్లాడే దాన్ని యూని మనం యూజ్ చేస్తాం. సో ఇంకా మనకి ఏం మిగిలినాయి? ఇంకా 4 మిగిలినాయి అనమాట. చూడండి, దే, హీ, షీ, ఇట్. వీళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు కంటికి కనబడని వాళ్ళ గురించి మాట్లాడతాం కాబట్టి దీన్ని థర్డ్ పర్సన్ అంటారు. థర్డ్ పర్సన్ ఎవరుంటారు? దే ఉంటారు, హీ ఉంటాడు, షీ ఉంటుంది, ఇట్ ఉంటుంది అనమాట. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్, హెల్పింగ్ వెర్బ్ విత్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్ అంటే ఏంటి? ఉన్నది, ఉన్నాడు, ఉన్నారు అని అర్థం. ఇదేమో ఆబ్జెక్ట్. ఎవరైతే మాట్లాడుతున్నారో వారి గురించి చెప్పేదాన్ని సబ్జెక్ట్ అంటాము. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి తెలియజేసేదాన్ని ఆబ్జెక్ట్ అంటాము. వీటి రెండింటినే కలిపే కనెక్టింగ్ నే దీన్ని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. హెల్పింగ్ వెర్బ్ దీన్ని బీ ఫార్మ్ ప్రెసెంట్. ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించి అనమాట. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను నా గురించి అనమాట. నేను ఒక విద్యార్థిని. ఇప్పుడు ప్రెసెంట్ నేను మాట్లాడుతున్నాను. వి ఆర్ ఆర్టిస్ట్. వారు కళాకారులు. వారు లేక వీరు అనమాట. మేము లేక మనము అని కూడా వస్తుంది. మేము లేక మనము. మేము కళాకారులము, మేమంతా కళాకారులము. సో యు ఆర్ టీచర్.
యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ టీచర్, యు ఆర్ ఎ టీచర్. నువ్వు ఉపాధ్యాయుడివి, నువ్వు ఒక ఉపాధ్యాయుడివి లేక ఉపాధ్యాయుని. సో యు ఆర్ టీచర్, యు ఆర్ ఎ టీచర్, ఏదైనా కానీ మనం రాసుకోవచ్చు. నువ్వు ఒక ఉపాధ్యాయుడివి లేదా నువ్వు ఒక ఉపాధ్యాయుడివి. దే ఆర్ లీడర్స్, వారు నాయకులు. దే అంటే ఏంటి? వారు కదా. మరి ప్లూరల్ వచ్చింది కాబట్టి అక్కడ మనం ఆర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేసి చూస్తే ప్లూరల్ వచ్చింది. దే ఆర్ టీచర్స్, సారీ, దే ఆర్ లీడర్స్, వారు నాయకులు, వారందరూ కూడా నాయకులు. సో హీ ఈజ్ ఎ వర్కర్, అతను పనివాడు, అతను ఒక పనివాడు. షీ ఈజ్ ఎ డాన్సర్, ఆమె డాన్స్ చేసేది, డాన్స్ చేసే ఆమె. షీ ఈజ్ ఎ డాన్సర్. ఇట్ ఈజ్ ఎ డాగ్, అది ఒక కుక్క. సో ఈ విధంగా మనం అనేది సెంటెన్స్ ని మనం మేకింగ్ చేసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ వారానికి రోజులు 7 అలా గుర్తుపెట్టుకొని సబ్జెక్టు ప్రొనౌన్ 7 అనేది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు మైండ్ లో గుర్తుండిపోతుంది. ఈ యొక్క సబ్జెక్టు ప్రొనౌన్స్ ని, ఈ యొక్క వెర్బ్ బీ ఫార్మ్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఐకి యామ్, we ki are, you ki are, they ki are, he ki is, she ki is, it ki is. చూసారా, ఐకి ఒక్కదానికి మాత్రమే యామ్ వస్తుంది, ఐకి ఒక్కదానికి యామ్ వస్తుంది. ఇకపోతే we, you, they, ఈ 3కి వచ్చేసరికి ఆర్ మాత్రమే వస్తుంది, ఈ 3కి వచ్చేసరికి ఈజ్ వస్తుంది. అంటే ఈ యొక్క 3, ఈ యొక్క 3 6, ఇది ఒకటి 7. సో అందుకనే we, you, they, are, he, she, it, is. ఇదేమో ఆబ్జెక్ట్, అంటే ఎవరి గురించి తెలియజేస్తున్నామో అది చెప్పే దాని గురించే ఆబ్జెక్ట్. సో ఇవి అన్నమాట. ఇది కేవలం ఇప్పుడు నేను చెప్పింది బీ ఫార్మ్స్ ప్రెజెంట్ గురించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ బీ ఫార్మ్ పాస్ట్ గురించి మన సెంటెన్స్ ఎలా మేకింగ్ చేయాలో మనం చూద్దాం. సో ఇందాక మనం బీ ఫార్మ్ ప్రెజెంట్ గురించి చెప్పుకున్నాం, ఇది బీ ఫార్మ్ పాస్ట్. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఇది హెల్పింగ్ వెర్బ్ విత్ బీ ఫార్మ్, ఇది ఆబ్జెక్ట్స్. సో ఇందాక బీ ఫార్మ్ ప్రెజెంట్ లో ఈజ్, యామ్, ఆర్ గురించి చెప్పుకున్నాం. బీ ఫార్మ్ పాస్ట్ ఇది వజ్ అండ్ వర్. ఇందాక మీకు చెప్పాను కదా వారానికి రోజులు 7 అనేది ఎలా ఉంటాయో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేది 7 ఉంటాయి. ఇదిగోండి చూడండి, 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. మీరు ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటేనే 7. అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పే దాని గురించి సబ్జెక్ట్ అంటాం, ఎవరి గురించి మాట్లాడుతున్నారు దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ సెంటెన్స్ మేకింగ్ చేసినప్పుడు ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది మనం తప్పకుండా మనం పెట్టుకోవాలి. ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టుకోవాలి. ఇది చూడండి, ఐకి మాత్రమే వజ్ వస్తుంది. ఐ వజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. అంటే ఒకప్పుడు చేసి ఉండేవాడిని అనే దాని గురించి తెలియచేసేదే వజ్ అండ్ వర్. ఒకప్పుడు నేను చేసి ఉండేవాడిని, ఒకప్పుడు చూసి ఉండేవాడిని, ఒకప్పుడు పరిగెత్తుండేవాడిని అనే దాని గురించి, ఒకప్పుడు గురించి చెప్పేదాన్నే వజ్ ఆర్ వర్ మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఒకప్పుడు విద్యార్థిగా ఉండేవాడిని. నాట్ నౌ, ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఒకప్పుడు విద్యార్థిగా ఉండేవాడిని. నౌ ఐ ఆమ్ టీచర్, నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిని. రెండింటి కంపారిజన్ మీకు అర్థమైనట్టుంది. ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఒకప్పుడు నేను ఒక విద్యార్థిని, ఒకప్పుడు విద్యార్థిగా ఉండేవాడిని. నౌ ఐ ఆమ్ ఎ టీచర్, నౌ ఐ యామ్ ఎ టీచర్, నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిని. వి వర్ లెర్న్ ఇంగ్లీష్, ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం. నాట్ నౌ, నాట్ నౌ, ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి వి వర్ లెర్న్ ఇంగ్లీష్, ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాము. సో యు వర్ టీచర్, యు వర్, ఒకప్పుడు నువ్వు ఉపాధ్యాయుడివి, ఉపాధ్యాయునివి. సో యు వర్ టీచర్, నువ్వు ఒకప్పుడు ఉపాధ్యాయుడివి. నౌ, నౌ యు ఆర్ ప్రిన్సిపల్, నౌ యు ఆర్ ప్రొఫెసర్. సో అట్లా అనమాట. అంటే ఒకప్పుడు అనే యొక్క పదాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు వజ్ వర్ అనేది మనం యూజ్ చేయాలి. యు వర్ టీచర్, ఒకప్పుడు ఉపాధ్యాయుడివి, ఒకప్పుడు ఉపాధ్యాయునివి. సో దే వర్ కోవర్స్, కోవర్స్ అంటే పిరికివాళ్ళు అనమాట. దే వర్ కోవర్స్, ఒకప్పుడు పిరికివారుగా ఉండేవాళ్ళం. నౌ వీఆర్ కరేజియస్, ఇప్పుడు
నౌ దే ఆర్ కరేజియస్. ఒకప్పుడు వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉండేవాళ్ళు. దే వర్ కోవర్డ్స్. ఒకప్పుడు వారు పిరికివారుగా ఉండేవాళ్ళు. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ కరేజియస్. వాళ్ళు ఇప్పుడు ధైర్యవంతులుగా ఉన్నారు. కరేజియస్ అంటే ధైర్యంగా అనమాట. ఒకప్పుడు పిరికి వాళ్ళుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు. చూడండి, హీ వాజ్ ఏ యాక్టర్ ఇన్ మూవీ. ఒకప్పుడు సినిమాలో నటించేవాడు. నాట్ నౌ. ఒకప్పుడు సినిమాలో నటించేవాడు. నౌ హీ ఈజ్ ఏ రైటర్. ఇప్పుడు అతను రచయిత అయిపోయాడు. నౌ హీ ఈజ్ ఏ రైటర్. ఇప్పుడు అనే దానికి తెలియజేసేదే ఈజ్, యామ్, ఆర్. వర్ ఒకప్పుడు గురించి తెలియజేస్తున్నాం. హీ వాజ్ యాక్టర్ ఇన్ మూవీస్. ఒకప్పుడు సినిమాలో నటించేవాడు అతడు. షీ వాజ్ ఎ పూర్ ఉమెన్. ఒకప్పుడు ఆమె పేద మహిళ. నౌ షీ ఈజ్ ఏ రిచ్ ఉమెన్. ఒకప్పుడు ఆమె పేద మహిళగా ఉండేది. నౌ ఇప్పుడు షీ ఈజ్ ఏ రిచ్ ఉమెన్. ఇప్పుడు ఆమె చాలా ధనవంతురాలు అయిపోయింది. ఇట్ వాజ్ ఎ స్మాల్ ప్లాంట్. ఒకప్పుడు చిన్న మొక్కగా ఉండేది. ఇట్ వాజ్ ఎ స్మాల్ ప్లాంట్. ఒకప్పుడు చిన్న మొక్కగా ఉండేది. నౌ ఇట్ ఈజ్ ఎ బిగ్ ట్రీ. అది ఒక మహావృక్షంగా తయారైపోయింది. ఇది స్టూడెంట్స్, ఇప్పుడు వర్ అనేది ఒకప్పుడు గురించి తెలియచేసినప్పుడు మనం మాట్లాడతాము. ఈజ్, యామ్, ఆర్ అనేది ఇప్పుడు గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇవి రెండు కూడా బీ ఫార్మ్సే అంటారు. ఈజ్, యామ్, ఆర్, వర్, ఈ నాలుగు కూడా ఈజ్, యామ్, ఆర్, వర్, ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్ అంటారు. అయితే ఇది బీ ఫార్మ్ ప్రెసెంట్, ఇది బీ ఫార్మ్ అనేది పాస్ట్ గా మనం తెలియజేసుకుంటున్నాం. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఈజ్, యామ్, ఆర్ తో కొన్ని సెంటెన్సెస్ మీరు సొంతగా మీరు రాయండి. ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో మీరు ఫోన్లో కనుక నా కామెంట్ రూపంలో మీరు పెట్టండి. అది రైట్ ఆర్ రాంగ్ అని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా వర్ ఒకప్పుడు అనే యొక్క పదాన్ని మీరు తీసుకొచ్చి అవి కూడా మీరు సెంటెన్స్ ఏ రీతిగా రాయాలి మీరు రాయండి. అది రైట్ ఆర్ రాంగ్ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఆ యొక్క ఫోన్లో మీరు ఆ యొక్క వాట్సాప్లో మీరు పెడితే కనుక, యూట్యూబ్లో మీరు కామెంట్స్ రూపంలో పెడితే కనుక వాటి క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. సో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే బీ ఫార్మ్ ప్రెసెంట్, బీ ఫార్మ్ పాస్ట్. దీని ముందు హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఏ విధంగా ఎన్ని ఉన్నాయో దానికి మీనింగ్ కూడా మనం తెలియజేసుకున్నాం. ఈ రోజు మాత్రం మనం తెలియజేసుకుంది ఏంటంటే వర్. దీన్ని మన సెంటెన్స్ గా మనం ఎలా రాయాలి మరొకసారి చెప్తున్నాను. ఈజ్, యామ్, ఆర్ అనేది ఇప్పుడు గురించి తెలియజేస్తున్నాం. వర్ ఒకప్పుడు గురించి తెలియజేస్తున్నాం. సో ఎండింగ్ అనేది ఫుల్ స్టాప్ గా మనం ఉండాలి. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా మీరు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. వాటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.